అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు జన్ను పరంజ్యోతి గారు, కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ పేర్లు ఖరారు చేయబోతున్నారు, ఆ బరిలో మీరు కూడా ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు మీ వర్గీయులందరూ చెప్తున్నారు. అది నిజమేనా? అవునండి. అంటే సుజాత పాల్ గారు వారు స్పోక్స్ పర్సన్ ఆ ఏఐసిసికి, వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ హనంకొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తిని కేటీఆర్ గారు కూర్చొని భోజనం చేసుకుంటూ ఆయన వెనుక నిలబెట్టి కనీసం ఒక కార్యకర్త అనే గౌరవం కూడా లేకుండా చేసిండో అట్లాంటి పరిపాలన ఉండదు, అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మంచి విద్యావేత్తల్ని లేదా ప్రజలు గౌరవించే వారిని పార్లమెంటుకు సభ్యులుగా మనం కనుక పంపినట్టయితే ఈ ప్రతినిధులు ఇక్కడ పరిస్థితుల్ని అక్కడ పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. తర్వాత రానున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తప్పకుండా ఈ మన పార్లమెంటు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలు మంచి క్యాండిడేట్స్ని ఎన్నుకొని వారి ద్వారా ఇక్కడ అభివృద్ధికి కాంగ్రెస్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఇక్కడ ప్రజలకు వారు ఒక అభ్యర్థన చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చారు. ఆ అభ్యర్థన ద్వారా ఇప్పుడు ఎట్లాగైతే మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో 6 కాంగ్రెస్కు విజయాన్ని చేకూర్చి అతి స్వల్ప మెజార్టీతోటి ఒకటి చేదర్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. పార్లమెంటులో కూడా ఎవరికి నాకు కానీ ఇంకెవరికి ఇచ్చినా కూడా తప్పకుండా ఇక్కడ పార్లమెంటు కూడా మంచి మెజార్టీతోటి ఇక్కడ కంపల్సరీ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారు అనే నమ్మకం ఉంది. అంటే త్రుటిలో అంటే మీ పేరు చివరి నిమిషం వరకు కూడా ఖరారైన నిమిషం ఆఖరిలో పేరు అనేది సైడ్కి జరిగింది, వేరే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా గుర్తించిన పార్టీ ఈరోజు మిమ్మల్ని ఎంపీ టికెట్కి ఖరారు చేస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు అదే అన్నారు, పెద్దలందరూ కూడా అదే చెప్పారు, మీ ప్రొఫైల్ బాగుంది, ఎమ్మెల్యే కంటే మీరు ఎంపీగా బాగుంటారు అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ప్రజలు కూడా అదే రకంగా ఆశీర్వదిస్తున్నారు. ఢిల్లీలో పెద్దలు ఆశీర్వదించి ఇక్కడ రేవంత్ అన్న తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా ఎంపీ క్యాండిడేట్గా నేను కాంగ్రెస్ తరఫున వస్తాను. ప్రజలు ఆశీర్వదిస్తే ఎంపీగా వరంగల్ వాణిని ఖచ్చితంగా పార్లమెంట్లో వినిపిస్తారనే నమ్మకం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టు కానివ్వండి, ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద మీకు గ్రిప్ ఉందంటారా? ఒకవేళ మీకు టికెట్ ఇస్తే ప్రజలకి ఏం చెప్పి ఓటు అడుగుతారు? నేను పక్క లోకల్ దాదాపు అంటే ఈ 64 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని ఎన్నో దఫాలుగా మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని ఆ రోజు రామసాయం సురేందర్ రెడ్డి గారు అనుకోండి, కమాలుద్దీన్ అహ్మద్ గారు అనుకోండి, హైగ్రవాచారి గారు, ఆరెల్లి బుచ్చయ్య గారు, ఉమారెడ్డి గారు, తర్వాత ధర్మారెడ్డి గారు, వీళ్ళందరితో పనిచేసినటువంటి వ్యక్తిని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు వీటిని కనుక సరిదిద్దినట్టయితే యువతకు సరైనటువంటి ఉపాధి వస్తుంది. యువతకు సరైనటువంటి ఉపాధి వస్తే కుటుంబాల అభివృద్ధి చెందుతాయి. కుటుంబాల అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఆలోచనలు, ప్రణాళికలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజలు దీవించి ఎంపీగా పంపిస్తే ఆ రుణం నేను తప్పకుండా ఇక్కడ అభివృద్ధి ద్వారా తీర్చుకుంటానని మనం చేస్తాం. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేంద్రంలో అంటే ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటుంది అంటారా? ప్రజలకు విసుకొచ్చిందండి. అసలు మోదీ గారే బీజేపీని హైజాక్ చేసి ఆయనే ఒక కొత్త రామునిగా అవతారం ఎత్తుతున్నాడు. అది బీజేపీలో ఉన్నటువంటి చాలామందికి కూడా ఇష్టం అవట్లేదు, కానీ దాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా, ఎందుకంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆలయంలో దేవుని ప్రతిష్ఠించి అపచారం చేసిండ్రు మోదీ గారు అనేటటువంటి ఒక కోపం ప్రజల లోపల బాగున్నది. కాబట్టి ఆ కోపానికి తోడు ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా వారు ఆ కోపాన్ని ప్రదర్శించి మళ్ళీ కాంగ్రెస్ని సెంట్రల్లో కూడా ప్రభుత్వంలోకి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాను. వింటున్నారు కదా, రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికకి ఎంపీగా నన్ను అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచి ఈ వరంగల్ని అభివృద్ధి చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు, నేను లోకల్ అంటూ ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.